వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంతలు లేని రహదారులే కూటమి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి కందుల దుర్గేష్. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ రోడ్ నిర్మాణ పనులను ఏపీ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు తీస్తోందని అన్నారు. రాష్ట్రంలోనే నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మండల శాఖ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, వీరమండ బాలాజీ, కొప్పినేడి సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనందరికీ సాకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంత మాత్రం చేత సమస్యలన్నీ అయిపోయాయి కాదు. ఇవాళ ఈ నియోజకవర్గంలో రమారే 31 కోట్ల రూపాయలు మనం రోడ్డు కోసం తీసుకొచ్చాం నేను మంత్రిని అయిన తర్వాత. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 5.5 కోట్ల రూపాయలు నిర్ణయం శాంక్షన్ చేయించాం. ఇలాగ మొత్తం చూసుకుంటే R&B రోడ్లకు సంబంధించి ఏ కార్యక్రమమైనా చాలా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ సమస్యలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో నేను కానీ శేషారావు గారు కానీ ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళి మిగిలిన 4 సంవత్సరాల కాలం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, తద్వారా ప్రజలందరికీ మంచి చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం మేము ప్రారంభించాం. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందనేటువంటి నమ్మకం మాకుంది. దానికి మీరందరూ చేయాల్సింది ఏంటంటే మీ మంచి మనసుతోటి, మీ చల్లని చేతులతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించండి. కొంత జాప్యం ఉందనేటువంటి మాటతోటి వెంటనే మనం ప్రతిపక్షాలు చెప్పే మాటను నమ్మే పరిస్థితి వెళ్ళకండి దయచేసి. వారు కావాలని రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. వారు చేయలేదు సరిగతగా ఇవాళ మనం చేస్తూ ఉంటే మనకి ఏదో రకంగా వంక చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ 3 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి మనకి. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి మనం తిప్పికొట్టే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. తద్వారా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇవాళ సాయంత్రం శేషారావు మేము అందరం కూడా అక్కడికి వెళ్తున్నాం విజయవాడ. అక్కడ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సంవత్సర కాలం పూర్తయినటువంటి సుపరిపాలనని కొనసాగించుకోవడానికి మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాము అనేటువంటి దిశానిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు. దాన్ని చూసి విని దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడానికి మేము కూడా సంయుక్తంగా చేస్తాం, సమాయత్తం అయ్యామనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం.